ముందుగా నేను ప్రొడ్యూసర్ పరచూరి ప్రసాద్ గారికి అండ్ గోపిచంద్ మలిని గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు. I'm really excited to be a part of this project and really excited to be working with Ram. He's known as the energetic star and I hope I can live up to that energy level. Taman, I am a huge fan of your music. I've been dancing to your tunes and I'm really looking forward to dancing in this film. So yeah, it's a wonderful team. Pandaga Chesko, oka manchu family entertainer. So please support us and thank you. సినిమా పరిశ్రమ అత్యంత ఇబ్బందుల్లో ఉంది. నేను చాలామందిని ప్రోగ్రామ్ పిలిస్తే చాలా ఇబ్బందిగా ఉంది కదా, ఎందుకు సినిమా మొదలు పెడతామని అడిగారు చాలా పెద్దలు, అంటే చాలా సీనియర్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా మొదలెట్టడానికి కారణం ఒక అద్భుతమైన కథ దొరకటమే, వేరే ఏం లేదండి. చాలా మంచి కథ వెలుగొండ గారు చెప్పారు. ఈ పరిస్థితులు బాగాలేవు కదా, ఈ కథ ఎట్లా రిజెక్ట్ చేద్దామా అనుకుంటే వింటే కథ విన్న తర్వాత ఈ సినిమా ఎప్పుడు మొదలెడదామా అని యాంగ్జైటీ స్టార్ట్ అయింది. ఇప్పటికే మళ్ళీ గోపి గారికి చెప్పాను, సార్ కథ చాలా బాగుంది, మార్చిలో మొదలెడదాం అన్నాను. అలాగేనండి అని ఆ స్క్రిప్ట్ చేయడానికే దగ్గర ఇప్పుడు మే ఫస్ట్ వీక్ వరకు ఆయన స్క్రిప్ట్ చేస్తాను. ఇంకా దాని గురించి కూడా కొంచెం లేట్ అయింది ఇనాగరేషను. చాలామంది ఆర్టిస్టులు డేట్లు తీసుకున్నాము, షూటింగ్ స్టార్ట్ అవుతుందని, మళ్ళీ వాళ్ళు మార్చాము. కేవలం ఒక స్క్రిప్ట్ పకడ్బందీగా లేకపోతే ఎలాంటి పరిణామాలు అనేది నేను గతంలో చవి చూసున్నాను. ఫర్దర్గా అలాంటి మిస్టేక్స్ లేకుండా ఒక మంచి సినిమా తీయాలి. తర్వాత ఇవాళ సినిమా బాగా లేకపోతే చాలా కష్టంగా ఉందండి థియేటర్స్లో. ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా మంచి ఎంటర్టైన్మెంట్ తోటి థియేటర్లోకి వెళ్తే సినిమా ఏంటి ఎవరు అనేది తీసి పక్కా పెట్టి విపరీతంగా ఆదరిస్తున్నారు. దానికి కేవలం మంచి సినిమా తీయటం ఒకటే మార్గం. ఆ ఇంగ్రీడియంట్స్ అంటే ఇందులో ఉన్నాయి కథలో. ముఖ్యంగా నేను 6 సినిమాలు తీస్తే నా 6 సినిమాల్లో పనిచేసిన వాళ్ళు అందరూ టెక్నీషియన్స్ ఇప్పుడు ఇందులో ఉన్నారు. తమన్ కానీ, ఆర్థర్ విల్సన్ గారు కానీ, ప్రకాష్ గారు కానీ, రామలక్ష్మి మాస్టర్, గౌతమ్ దాస్ గారు, ఇట్లా ఆల్ టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా నేను గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. లక్కీగా నేను ఎలా ఇది ఉంటాను, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు మాకంతా తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. అట్లనే ఆర్టిస్టులు కూడా చాలామంది ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే ఉన్నారు. నాకు ఇప్పుడు మల్లేని గోపి గారు దగ్గర 3 సంవత్సరాలుగా మేము ఇద్దరం ఓ సినిమా చేయాలని ప్రయత్నంలో ఉన్నాము. సో మా ఇద్దరి మధ్య కూడా ట్రావెల్ కరెక్ట్గా ఉంది. రామ్ తోటి నేను 2010 నుంచే సినిమా చేసే ప్రయత్నం ఉన్నాను. అప్పటి నుంచి కథలు వింటాం, సరే ఇది ఒక రకరకాల కారణం, ఇది అది కథలో రామ్కి సరిపోదో లేకపోతే ఇంకోటి, ఎందుకంటే అతని ఎనర్జీ లెవెల్స్ వేరు. రామ్ కథ అంటే ఆల్మోస్ట్ నేను ఒక బన్నీ, ఒక ఎన్టీఆర్ ఆ రేంజ్ కథలు అయితేనే నేను సినిమా చేయాలని, చిన్న కథలు వస్తే ఎప్పుడు తొందరపడి అతను చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేదు మేము. ఒక మంచి సినిమా ఒక మంచి టీం తోటి రైట్ టైంలో సరైన పరిస్థితులు రిలీజ్ చేస్తే మంచి విజయం సాధిస్తుంది అనేది నాకు గత 8 సంవత్సరాలు నేను తెలుసుకుంది. ఆ ప్రయత్నమే పండగ చేసుకో. డెఫినెట్గా మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తానని నమ్ముతున్నాను నేను.